వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ ప్రభుత్వం రాబోతుంది? ఏమయ్యా 50-50. ఎందుకనంటే దేనికి అంత ఓటు వేయలేం. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఈ 5 ఏళ్లకే ఈ 4 ఏళ్లకే విసుగు చెందిన ప్రజలు ఈ రేవంత్ రెడ్డి గారు మాకేదో న్యాయం చేస్తారు, మాకేదో కాస్తంత ఉండడానికో కాస్తంత తినడానికో ఏర్పాట్లు చేస్తారని ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే నేనంత చల్లగా చప్పగా ఉన్నారండి. అప్పుడు ఆ ప్రభుత్వమే బాగుందని ఆ ప్రభుత్వానికే ఓటేయచ్చు. ఆ ప్రభుత్వం ఏం బీగింది ఏం చేసింది పేదోడికి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఓటేయచ్చు. ఎవరికి వేస్తారనేది 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేదవాళ్ళకి అటువంటి అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డి గారి హయాంలో పేదవాళ్ళకి ఎటువంటి న్యాయాలు జరుగుతున్నాయనే తెలియదు. కాకపోతే వచ్చి 2 ఏళ్ళే అవుతుంది. ఈ 2 ఏళ్లలోనే చెంబుడు నీళ్ళగా ఉలికి పెడితేట బిందె నీళ్ళు ఎవడ పోసుకోవాలి, తర్వాత చల్లనైన సముద్రాన్ని ఎవరు ఎదాలి అంటే టైం ఉంది. ఈ 4 ఏళ్ళు అయిపోయే లోపల, ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల అతను కూడా ఎంతవరకు చేస్తాడు, ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తాడు, ప్రజలకు ఎంతవరకు ఏమిస్తాడు అనేది చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అప్పుడు ప్రజలు ఎన్నుకుంటారు ఎవరికి మేము నాయకుడిని ఎన్నుకుంటే మాకు న్యాయం జరుగుతుంది అని. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం జిల్లాలు నేను ఈ 2 సంవత్సరాలు బట్టి కొన్ని తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు, కొన్ని ఊర్లు, కొన్ని నియోజకవర్గాలు తిరిగిన దాన్ని బట్టి వచ్చింది ఏందమ్మా అంటే బ్యాడ్ నేమ్ రేవంత్ రెడ్డి గారికే ఉంది, కేసీఆర్కి గుడ్ నేమ్ ఉంది. ఎందుకంటే అతను కూర్చొని ఫామ్ హౌస్ పాలన చేసినా అతనికి గుడ్ నేమ్ ఉంది, కానీ ఇతను అసెంబ్లీలో అరుస్తూ పాలన చేసినా ఇతనికి మరి ఎందుకనంతటి మంచి ఇది లేదో తెలియదు. కానీ సోనియా గాంధీ గారు ఏంటంటే కరెక్ట్ మొగుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కరెక్ట్ మొగుడు ఎవరమ్మా అంటే రేవంత్ రెడ్డి గారైనా ఆయన నిమ్మింది. ఎందుకు బట్టి గారు ఉన్నారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఉత్తమ్ గారు ఉన్నారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలో, కొండా సురేఖ ఉంది ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలో. వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈ యంగ్ టైగర్ అయినటువంటి యంగ్ స్టార్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ కరెక్ట్ మొగుడు వీళ్ళని నోరు మూపించగలిగేటటువంటి ఇంటి మొగుడైన రంగు మొగుడు ఎవరమ్మా అంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎంచుకొని తీసుకున్నారు, కానీ తీసుకున్నందుకు అతను ప్రజలకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు. నేను కూడా కోరుకున్నా ఈ ప్రభుత్వంలో నాకు ఒక గూడు రాలేదు, ఒక గుడిసి రాలేదు, ఈసారైనా కానీ పెట్టుకున్నా. నేను ఇంటి కోసం పెట్టుకున్నా, నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇంటి కోసమే పెట్టుకున్నా. ఎప్పుడైనా ఇంత గూడో నీడో దొరికితే ఆ గూడులో పడుంటూ ఏ కూలో నాలో చేసుకొని బ్రతకొచ్చులే అని. కానీ ఇతను కూడా ఎంతవరకు చేస్తాడు న్యాయం ప్రజలకి, పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇతను ఎంతవరకు చేస్తాడు న్యాయం? ఇతను చేస్తున్నటువంటి పోరాటంలో ఆధార్ కార్డు ఒకటి నిర్ధారణ తేలింది. ఈ ఆధార్ కార్డు నెంబర్ కొడితే వీళ్ళకి ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఏ ప్రాపర్టీ లేకుండా ఇబ్బందులు పడే పేదవాడికి మాత్రమే ఇల్లు ఇస్తాడు అతను. అంతవరకు బాగుంది. కానీ మరి వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఏంటి? మరి ఇప్పుడు అదేంటది ఎస్ఐ పోస్టులు వేసి కూడా దగ్గర 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. మరి ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. అంతకుముందులో ఒక 2.5 సంవత్సరాల క్రితం ఎస్ఐ పోస్టులకి కేసీఆర్ గారు వేశారు 2022లో. మరి ఇంతవరకు ఎస్ఐ పోస్టులు పడలేదు. మరి రేవంత్ గారు మరి అవి ఎప్పుడు వేస్తారు, ఆ పోస్టులు ఎప్పుడు వేస్తారు? ఎందుకంటే వీళ్ళ దగ్గర వయసు పెరిగిపోతుంది, వయసు పెరిగిపోతే వీళ్ళు పోస్టులకు పనికిరారు. లిమిటెడ్ ఉంటుంది కదా, ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, ఏజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు పోస్టులకు పనికి వస్తారా? మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతవరకు వస్తున్నాయి? మిగతా ఈ సెక్రటరీటే కానీ, ఏజ్ ఆఫీసే కానీ, అసెంబ్లీయే కానీ, ఈ చిన్నగా మరి గ్రేటర్ హైదరాబాదే కానీ వీటిల్లో కూడా ఎంతవరకు ఈ చదువుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి ఎంతవరకు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తారు? సింగిల్ ఎంపీ తీసుకోకుండా ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తారు అనేది కూడా వెయిటింగ్. యువత మాత్రం ఇప్పుడు ఉద్యోగాల కోసమే వెయిటింగ్లో ఉంది. ఎందుకనంటే ప్రస్తుతానికి ఉద్యోగం ఉంటేనే ఎవడైనా బ్రతకగలడు, భుక్తి ఉంటే ముక్తి ఉంటుంది, భుక్తి లేకపోతే ముక్తి ఎక్కడి నుంచి ఉంటుంది? అలా అయిందన్నమాట పరిస్థితి. నేను కూడా ప్రస్తుతానికి అయితే రేవంత్ రెడ్డి గారి హయాంలో 2 సంవత్సరాలు బట్టి కూడా చల్లగా జరిగినటువంటి గవర్నమెంట్ తర్వాత ఎంత హైలైట్ అవుతుందని నేను కూడా చూస్తున్నాను. థ్యాంక్ యూ.